క్రీస్తునందు ప్రియమైన నా జీవము గల దేవుని జనాంగమునకును విశ్వాసులకును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ వందనాలు. మంచిది ప్రియులారా, ఈ రోజున దేవుడు తన లేఖనాల్లో నుంచి మాట్లాడుతున్న ఒక సత్యాన్ని మనము గ్రహించుకుందాం. దాన్ని చదివి విని మనము దాన్ని బట్టి నడుచుకుందాం. అదేమనగా యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లా అనుము, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గము రప్పించగా ఆ జనులు తమలో ఒకని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకా నాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన వెడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకా నాదము వినియును వాడు జాగ్రత్త పడకపోవటము పోయెను గనుక తన ప్రాణమును తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా నాదము ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన వెడల వాడు తన దోషమును బట్టి పట్టుబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీల కావలిగాను నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదవు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని అట్లా ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును, కానీ అతడు ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలనని నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువనని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును, కానీ నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. ఒక దుర్మార్గుడు, ఒక పాపాత్ముడు ఒక దేవుని సన్నిధిలో గడపలేనివాడు, లేదా ఆరాధనలో పాల్గొన్నవాడు, అబద్ధాలు ఆడేవాడు ఎవడైనా సరే మరి దేవుని సన్నిధిలో దేవుని సేవకుని మాట వినకపోతే వాని ప్రాణము పోయినప్పుడు సేవకునికి ఇబ్బంది కలగదు. అదే సేవకుడు దేవుడు చెప్పిన హెచ్చరికను, దేవుడు ప్రకటించిన హెచ్చరికను అనేక మందిలో ప్రకటించి ఖచ్చితమైన వాక్యము చెప్పి ఒక పాపిని రక్షించటానికి ప్రయత్నము చేయని వెడల ఆ పాపి మరణానికి కారణము సేవకుడే. హెచ్చరిక చేసి వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించి ప్రభు సన్నిధిలో సంఘాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ
మరి హెచ్చరించి వాక్యము చెప్పిన వెడల ఆ హెచ్చరిక లోబడకపోయి తన ఇష్టానుసారంగా ప్రవర్తించి మరణించిన ఒక విశ్వాసికి మరణానికి సేవకుడు కారణము కాదు. కాబట్టి ప్రియులారా గమనించాలి, సేవకుడు తాను చేయవలసిన పని తాను చేయాలి. తాను ప్రకటించవలసిన వాక్యం నిర్భయంతరంగా ప్రకటించాలి. అదే విషయంలో ఒక విశ్వాసి తాను పాప జీవితమును జ్ఞప్తికి తెచ్చుకొని తిరిగిన వేళల బ్రతుకుతాడు, తిరగని వేళల మరణిస్తాడు. హెచ్చరించకపోతే సేవకుడికి నష్టం, హెచ్చరిస్తే విశ్వాసికి నష్టం. అలా ఎలాగనగా, హెచ్చరించకపోవటం వల్ల, వాక్యాన్ని ఖండితంగా చెప్పకపోవటం వల్ల వాడు మనసు మారకపోతే సేవకుడు తీర్పులో ఉంటాడు. లేదు, హెచ్చరించి చెప్పినా కానీ విశ్వాసి మనసు మారకపోతే విశ్వాసి తీర్పులో ఉంటాడు, సేవకుడు సేఫ్ జోన్లో ఉంటాడు. గమనించాలి, ఈ మాట సేవకునికి ప్లస్ విశ్వాసులకి సంబంధించిన వాక్యం కాబట్టి గమనించి, మరి ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడా, నువ్వెలా ప్రకటిస్తున్నావు? దేవుని వాక్యానికి కట్టుబడి ప్రకటిస్తున్నావా, లేక మనుషులకు ఇష్టమైనట్లుగా ప్రకటిస్తున్నావా? ఓ విశ్వాసి, నువ్వెలా బ్రతుకుతున్నావు? సేవకుడు చెప్పిన మాటకు లోబడి వాక్యాన్ని ఖండితంగా నమ్మి నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి మరణ పాత్ర నుండి బయటపడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, లేక ఆ మరణంలోనే కొట్టుమిట్టాడటానికి నువ్వు ఎలా ఉన్నావో గమనించుకోవాల్సిందిగా ప్రభునామం పేరిట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.